చాలా కార్స్ అయితే ఈవీ కార్స్ అయితే చూసేసాం. సో మెర్సిడీస్ బెంజ్ లో ఈవీ కార్ ఎందుకు వదిలేస్తాం చెప్పండి. ఈవీ కార్ మీకైతే చూపించడానికి వచ్చాను. మెర్సిడీస్ బెంజ్ వాళ్ళదే EQA 250 ప్లస్ ఈవీ వెహికల్ అయితే నేను ఈరోజు చూపించబోతున్నాను. సో వెల్కమ్ టు వి ఆటోమొబైల్స్. రెడ్ అండ్ రూఫ్ అయితే బ్లాక్ కలర్ లో ఉంది. డ్యూయల్ కలర్ లో అయితే మనకి కార్ కనిపిస్తుంది. ఇందులో 7 కలర్స్ ఉన్నాయి టోటల్ గా. ఇక్కడ నేను చూపిస్తుంది అయితే రెడ్ కలర్ కార్. నన్ను తిట్టుకోకండి, మీకు కూడా కనిపిస్తుంది రెడ్ కలర్ కార్ అని. మన మెర్సిడీస్ బెంజ్ లోగో ఎలాగైతే ఉంటుందో 3 పాయింటెడ్ స్టార్ అన్నమాట. అవైతే క్యూట్ గా క్రోమ్ ఎలిమెంట్ తోటి ఇచ్చారు. ఈ బ్లాక్ మీద అయితే చాలా క్యూట్ గా అనిపిస్తున్నాయి. ఇవన్నీ చిన్నగా ఇచ్చిన తర్వాత మధ్యలో మాత్రం మెర్సిడీస్ బెంజ్ వాళ్ళది 3 పాయింటెడ్ స్టార్ లోగో అయితే మనకి కనిపిస్తోంది. ఇది క్రోమ్ ఎలిమెంట్ తోటి. దాని కింద ఉంది కెమెరా, ఫ్రంట్ వ్యూ కెమెరా అనమాట. ఇదైతే 360 డిగ్రీ కెమెరా. 6 సెన్సార్స్ అయితే ఉన్నాయన్నమాట. సైడ్ లో కూడా ఒక సెన్సార్ ఉంది. మీకు అట్టే నుంచి నేను సైడ్ కి వెళ్ళినప్పుడు టైర్ గురించి చెప్పినప్పుడు చూపిస్తా. కింద చూస్తే ఇక్కడ క్రోమ్ ఎలిమెంట్ తోటి మనకి గ్రిల్ పార్ట్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది అనమాట. ఇది ఓపెన్ ఉంది. ఇక్కడ ఇదంతా క్లోజ్, అంటే మామూలుగా ఇక్కడ కూడా మనం చూస్తున్నట్టయితే ఓపెన్ గ్రిల్స్ చూస్తుంటాం. ఇది ఈవీ వెహికల్ కదా, సో ఇది అంతా కూడా క్లోజ్డ్ గా ఉందన్నమాట గ్రిల్ పార్ట్. ఇది బంపర్ మళ్ళీ హార్డ్ ప్లాస్టిక్ యూజ్ చేశారు. దానిపైన మాత్రం చిన్న క్రోమ్ ఎలిమెంట్ తోటి డిజైన్ చేసింది. ఫ్రంట్ పార్ట్ అయితే అదిరిపోతుందని చెప్పాలి. రెడ్ కలర్ తోటి బెంజ్ లోగో తోటి చిన్న క్రోమ్ ఎలిమెంట్ తోటి ఫ్రంట్ పార్ట్ డిజైన్ అయితే చాలా బాగుంది. అండ్ ఇక్కడ చూస్తున్నాం మెర్సిడీస్ బెంజ్ అని లోగో. అండ్ మెయిన్ గా చెప్పుకోవాల్సింది హెడ్ లైట్స్ అనమాట. LED హెడ్ లైట్స్ ఉన్నాయి. ఈ హెడ్ లైట్స్ ఏవైతే ఉన్నాయో దానిపై నుంచి మనకి DRL లైట్స్ అయితే ఇక్కడ కనిపిస్తున్నాయి. ఇండికేటర్స్ కూడా ఈ లైట్ నుంచి తీసుకొని ఆ లైట్ వరకు కూడా కంప్లీట్ గా మనకి కనెక్ట్ అయి ఉంది. ఇది నైట్ టైం అయితే దీని అందం అయితే ఇంకా క్లియర్ గా కనిపిస్తుంది. హెడ్ ల్యాంప్ పైన దాని డిజైన్ అయితే అందంగా కనిపిస్తుంది అనమాట. హెడ్ ల్యాంప్స్ కింద విషయానికి వచ్చేసరికి మనకి బ్లాక్ తోటి డిజైన్ చేసింది. సైడ్ లో సెన్సార్ చూపిస్తానన్నాను కదా, ఇక్కడ ఉంది చూసారా. ఇంకా టైర్ పార్ట్ విషయానికి వచ్చేస్తే ఇది 235/50 ఆర్ 19 ఇంచ్ ఏరోడైనమిక్ టైర్స్ అయితే ఇక్కడ కనిపిస్తుంది మనకి. అండ్ టైర్ లో కూడా కింద అంతా కూడా డ్యూయల్ కలర్ కాంబినేషన్ తో అయితే ఇచ్చారు. బ్లాక్ అండ్ క్రోమ్ ఎలిమెంట్ తోటి డ్యూయల్ కలర్ లో ఉంది. మధ్యలో మనకి మెర్సిడీస్ బెంజ్ బ్యాడ్జింగ్ అయితే ఇవ్వడం జరిగింది. టైర్ పైన అంతా కూడా మనకి హార్డ్ ప్లాస్టిక్ యూజ్ చేశారు. ఇదంతా బాడీ క్లాడింగ్ హార్డ్ ప్లాస్టిక్ లో మనకి క్రోమ్ ఎలిమెంట్ అయితే ఇవ్వడం జరిగింది. రెడ్ కలర్ లో అయితే మిర్రర్ ఇచ్చారు. ఇది ఇండికేటర్ చూస్తున్నాం మనం ఇక్కడ. అండ్ ఇక్కడ మాత్రం లోపల సైడ్ బ్లాక్ తోటి అవుట్ లైన్ ఇచ్చారన్నమాట. మొత్తం కార్ అంతా అయితే డ్యూయల్ కలర్ కాంబినేషన్ అయితే థీమ్ మెయింటైన్ చేశారు. ఈ మిర్రర్ లో మనకి బ్లైండ్ వ్యూ మానిటర్ అయితే ఇక్కడ కనిపిస్తోంది. ఇంకా హ్యాండిల్ విషయానికి వచ్చి రెడ్ అండ్ క్రోమ్ ఎలిమెంట్ కూడా టాప్ లో ఇచ్చారనమాట. కనిపించినట్టుగా దీని అందాన్ని అయితే రెట్టింపు చేస్తుంది. సైడ్ పార్ట్ విండో అంతా కూడా క్రోమ్ ఎలిమెంట్ అయితే యూజ్ చేశారు. అవుట్ లైన్ అంతా చూసారు కదా. విండో పైన అంతా కూడా బీడింగ్ అంతా కూడా క్రోమ్ ఎలిమెంట్ ఉంది. రూఫ్ పార్ట్ కి వచ్చేసరికి సిల్వర్ కలర్ లో రూఫ్ డ్రైవింగ్ అయితే ఇచ్చారు. ఇది మనకేంటి లగేజ్ అది పెట్టుకోవడానికి టై చేసుకోవడానికి కాదు, జస్ట్ లుక్ వైజ్ అనమాట. లుక్ పెంచడం కోసమనే ఇలాగైతే డిజైన్ చేశారు. రేర్ పార్ట్ ఎలా ఉందో చూసేద్దాం. రేర్ పార్ట్ చూసేసరికి రేర్ పార్ట్ లో కూడా రేర్ లైట్ అంటే మనకి ఇక్కడ సైడ్ నుంచి కనెక్ట్ అయి ఉంది. ఇదంతా కూడా చాలా లెంతీ బార్ లైట్ అయితే ఇచ్చారనమాట. బూట్ స్పేస్ అంతా కూడా కవర్ అయ్యేటట్టు లైట్ అయితే ఇవ్వడం జరిగింది. బ్రేక్ ల్యాంప్ ఇది అండ్ ఇండికేటర్ తో. దీని అందం ఎప్పుడైనా కూడా నైట్ టైం అయితే తెలుస్తుంది లైట్స్ వేసినప్పుడు. ఇంకా ఇక్కడ చూస్తుంటే ఎయిర్ స్పాయిలర్ ఉంది, మౌంటెడ్ ల్యాంప్, బ్రేక్ ల్యాంప్ అయితే ఇక్కడ చూస్తున్నాం. డిఫోగర్ లైన్స్ ఉన్నాయి అండ్ వైపర్ ఇక్కడ మనం చూస్తున్నాం. అండ్ వైపర్ కూడా కొంచెం డిఫరెంట్ గా కనిపిస్తుంది. ఇక్కడ అంతా ఒకలా ఉంది, ఇక్కడ చాలా స్లీక్ గా వచ్చింది. ఈ వైపర్ మీద కూడా మెర్సిడీస్ బెంజ్ లోగో అయితే వేసింది చూసారా. చాలా క్యూట్ గా కనబడుతుంది. ఇంకా చెప్పుకుంటున్నాం కదా, ఇది ఈవీ కార్ మెర్సిడీస్ బెంజ్ EQA 250 ప్లస్ అనమాట. ఈవీ కార్ ఇది. అదైతే అక్కడ క్రోమ్ ఎలిమెంట్ తో మెన్షన్ చేసింది. ఇది మళ్ళీ మనకి బెంజ్ లోగో అయితే కనిపిస్తుంది క్రోమ్ ఎలిమెంట్ తో. ఇంకా బూట్ స్పేస్ దగ్గర కూడా ఇదంతా కూడా క్రోమ్ ఎలిమెంట్ అయితే యూజ్ చేశారు. కింద బంపర్ అయితే ప్లాస్టిక్ ఇచ్చారు, హార్డ్ ప్లాస్టిక్. ఇక్కడ రిఫ్లెక్టర్స్ చూస్తున్నాం మనం. సెన్సార్స్ ఉన్నాయి మొత్తం మనకి 6 సెన్సార్స్ బ్యాక్ సైడ్ కూడా ఉన్నాయి. ఇదంతా కూడా క్రోమ్ ఎలిమెంట్ ఉంది. మధ్యలో క్రోమ్ ఎలిమెంట్ తోటి హైలైట్ చేశారు. అంటే గార్నిషింగ్ చేసినట్టుగా క్రోమ్ ఎలిమెంట్ తోటి కార్ ని అందాన్ని అయితే రెట్టింపు చేశారు. ఇంకా బూట్ స్పేస్ ఓపెన్ చేసి చూసేద్దాం. బూట్ స్పేస్ ఓపెన్ చేయాలంటే ఈ లోగో ఏదైతే ఉందో దాన్ని ఇట్లా లోపలికి ప్రెస్ చేస్తే జస్ట్ ఒక్కసారి లోపలికి అనేస్తే ఆటోమేటిక్ గా ఓపెన్ అయిపోతుంది. ఇది హైడ్రాలిక్ అనమాట. సో టైల్ గేట్ ఓపెన్ చేయడం మనం ఈ లోగో ఏదైతే ఉందో దాన్ని ప్రెస్ చేసి కూడా తీయచ్చు, అలాగే కీ నుంచి కూడా తీయచ్చు అనమాట. ఇది మెర్సిడీస్ బెంజ్ కీ నా చేతిలో ఉంది. ఇక్కడ మనకి లాక్ చేసుకోవడానికి
బటన్, ఇది అన్లాక్ బటన్. క్యూట్ గా మధ్యలో బెంచ్ లోగో అయితే కనిపిస్తోంది. టైల్ గేట్ ఓపెన్ చేసుకోవడానికి కూడా ఇక్కడ బటన్ ఉంది. కీలో కూడా మనకి టైల్ గేట్ ఓపెన్ చేసుకోవడానికి ఉంది. కింద దీన్ని ప్రెస్ చేసి పట్టుకుంటే ఓపెన్ అవుతుంది అనమాట. చిన్నపాటి సౌండ్ కూడా వస్తుంది డోర్ ఓపెన్ అయ్యేటప్పుడు. అదే కాకుండా మనం సెన్సార్ తో కూడా ఓపెన్ చేసుకోవచ్చు అనమాట. నాకు ఈ సెన్సార్లు ఒక పట్టాన పనిచేయవు, బట్ ట్రై చేస్తాను నేను ఒకసారి. నేను చెప్పానా నాకు సెన్సార్ పనిచేయదు. టైల్ గేట్ లో మనకి డోర్ క్లోజ్ చేసుకోవడానికి కూడా హ్యాండిల్స్ ఇచ్చారు. ఇక్కడ 2 లైట్స్ అయితే కనిపిస్తున్నాయి మనకి. రోడ్డు పైన అలాంటప్పుడు ఓపెన్ చేసుకున్నప్పుడు ఈ లైట్ కూడా మనకి బెనిఫిట్ అనమాట. కానీ చాలా హైట్ కి వెళ్ళింది చూసారా. సో మనకి ఎంత హైట్ కావాలంటే అంత హైట్ కి తెచ్చి దీన్ని స్టాప్ నొక్కేస్తే అక్కడ ఆగిపోతుంది అనమాట. నార్మల్ గా అయితే అది ఆకాశంలోకి వెళ్ళి కూర్చుంది. మన హైట్ అంత హైట్ అవసరం లేదు కదా లగేజ్ పెట్టడానికి, అంతవరకు ఆపేసుకుంటే ఆగిపోతుంది. ఇక్కడ మనం చూస్తున్నాం పార్సిల్ ట్రే. మనం కావాలంటే ఉంచుకోవచ్చు, లేదంటే తీసేయచ్చు. బూట్ స్పేస్ వచ్చి మనకి 395 లీటర్స్ బూట్ స్పేస్ అయితే వచ్చింది. అండ్ ఇక్కడ టూల్ కిట్ చూస్తున్నాం. అటు ఇటు కదలకుండా హుక్స్ కూడా ఇచ్చేసారు. బూట్ స్పేస్ లో లైట్ చూస్తున్నాం మనం, ఎల్ఈడి లైట్. ఇక్కడ స్పేర్ టైర్ అయితే లేదు, బట్ టైర్ కి సంబంధించి మనకి ఏమన్నా ఎయిర్ తగ్గినా కూడా పంచర్ అయినా కూడా చేసుకోవచ్చు మనమే మాన్యువల్ గా. దానికి సంబంధించిన కిట్ అయితే కింద ప్రొవైడ్ చేశారు. ఇది ఎలా యూజ్ చేయాలని దీనికి సంబంధించిన ఫుల్ లెంత్ వీడియో అయితే మన ఛానల్లో ఉంటుంది, వెళ్ళి వాచ్ చేయొచ్చు. బూట్ స్పేస్ కిందే మనకి దీని కిందే మొత్తం బ్యాటరీ ఇచ్చారు. కంప్లీట్ గా నీట్ గా ప్యాక్ చేసింది. బ్యాటరీ కూడా ఎక్కడ కనిపించకుండా చాలా నీట్ గా ఆర్గనైజ్ చేసేసింది. ఈ బూట్ స్పేస్ సరిపోలేదు, ఇంకా కావాలి బూట్ స్పేస్ అంటే సీట్స్ అయితే గనక ఫోల్డ్ చేసుకోవచ్చు. బ్యాక్ రోలోవి కంప్లీట్ గా 3 కూడా ఫోల్డ్ అయిపోతాయి. అంటే 2 సీట్స్ ఫోల్డ్ అవుతాయి. అండ్ మిడిల్ లో ఆర్మ్ రెస్ట్ ఏదైతే ఉందో దాన్ని కూడా ఫోల్డ్ చేసేసుకోవచ్చు అనమాట. ఫోల్డ్ చేసుకుంటే మీకు బూట్ స్పేస్ ఇంకా ఎక్కువ వస్తుంది. ఇక్కడైతే మెన్షన్ చేసింది ఈ లైట్ పైన ఏంటంటే టైల్ గేట్ సెన్సార్ కూడా ఉంది కదా, సెన్సార్ ఓపెన్ ఉంది కదా, అది ఎలా ఓపెన్ చేసుకోవాలి సెన్సార్ తో. మామూలుగా అయితే నాలాడిది ఉంటుంది కదా ఎడిది, బూట్ స్పేస్ కింద కాలు పెట్టి అడ్డంగా ఇలా తిప్పుతా ఉంది. సో అలా తిప్పకూడదంట. ఇది స్లాంటింగ్ లో మూవ్ చేయకూడదు, లెగ్ కిక్ ఇవ్వాలంట. దీనికైతే బూట్ స్పేస్ కింద కాలు పెట్టి ఒక కిక్ కొడితే అది సెన్సార్ తీసుకుంటదంట. ఇది నేను చెప్పినప్పుడు తీసుకోవట్లేదు, కానీ నాకు అక్కడ దీనికి నాకు ఏదో ఉంది. ఇందాక అంత కష్టపడి కిక్ ఇస్తే ఓపెన్ అవ్వలేదు, కానీ ఇప్పుడు నేను కంటెంట్ చెప్తుంటే మాత్రం ఓపెన్ అయిపోతుంది. ఇది నాతో ఆడుకుంటుంది. దానికి సంబంధించిన ఇండికేషన్ అంతా కూడా ఇక్కడ ఇచ్చారన్నమాట. ఇది చాలా బాగుంది కదా. యాక్చువల్ గా మనకి తెలియక ఇబ్బంది పడే అవసరం లేదు. టైల్ గేట్ చెప్పాను కదా ఇందాక ఆకాశంలో దాకా ఎగిరిపోయిందని, అంత దాకా పద్దాకా దాన్ని స్టాప్ అని నొక్కునే పని లేకుండా మనం ఒక హైట్ దగ్గర పెట్టి దీన్ని లాక్ చేస్తే మనం ఎప్పుడు కూడా టైల్ గేట్ ఓపెన్ చేస్తే అదే లెవెల్లో ఆ హైట్ కి ఓపెన్ అవుతుంది అనమాట. అలా అడ్జస్ట్ చేసుకోవడానికి ఇక్కడ లాక్ బటన్ కూడా ఇచ్చారు. ఛార్జింగ్ స్లాట్ అయితే ఇక్కడ ఉంది. మామూలుగా మనకి ఫ్యూయల్ ట్యాంకులు కూడా సైడే ఉంటాయి కదా, సో అదే ప్లేస్ లో ఛార్జింగ్ స్లాట్ కూడా ఇచ్చారు. దీన్ని జస్ట్ ఇలా ప్రెస్ చేస్తే చాలు ఓపెన్ అయిపోతుంది. ఇక్కడ 2 ఛార్జింగ్ స్లాట్స్ ఉన్నాయన్నమాట. ఇది ఏసీ ఛార్జింగ్ స్లాట్, ఇది 11 వాట్స్ ఛార్జింగ్ స్లాట్ అనమాట. ఇది పెద్దది, మనం ఇంట్లో పెట్టుకోవడానికి ఛార్జింగ్. ఏరో కూడా ఇచ్చారు. ఇగో నాలాడదానికి పట్టుకొని లాగేస్తున్నాను ఇందాక నుంచి. సో ఏరో ఇచ్చారు. దీన్ని ఇలా అంటే అట్నుంచి అనాలి, యాక్చువల్ గా నేను ఇట్నుంచి అంటున్నాను. ఇది 7 hours 15 minutes కనుక పెడితే ఫుల్ ఛార్జింగ్ అయిపోతుంది దీంతో. అండ్ ఇంకోటి DC ఛార్జింగ్, ఇది కూడా ఈ సేమ్ ఇలాగే ప్రెస్ చేస్తే వచ్చేస్తుంది. 2 అటాచ్ అయ్యి ఉన్నాయి. ఇది DC ఛార్జింగ్ స్లాట్. ఇది అయితే 80% ఛార్జింగ్ అవడానికి 32 minutes మాత్రమే తీసుకుంటుంది. సేఫ్టీకి సంబంధించిన ఇండికేషన్ స్టిక్కర్ కూడా ఇక్కడ కనిపిస్తుంది. బ్యాటరీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఇక్కడ ఇచ్చేసారనమాట. ఇది అంతా గైడ్ లైన్స్ ఇవన్నీ పెట్టుకొని చేసుకుంటేనే కార్ అయితే సేఫ్ గా ఉంటుంది అనమాట. ఎటువంటి యాక్సిడెంటల్స్ అవి అవ్వకుండా. సో కొంత నాలెడ్జ్ అయితే దీని మీద ఖచ్చితంగా తెచ్చుకోవాలి. సెన్సార్ డోర్ ఓపెన్ అయితే ఉంది. ఫ్రంటే కాదు బ్యాక్ రోలోకి వెళ్ళాలంటే కూడా సెన్సార్ డోర్ ఓపెన్ ఉంది. జస్ట్ ఇక్కడ ఫింగర్ పెడితే చాలు. ఆటోమేటిక్ ఫోల్డబుల్ మిర్రర్ కూడా సైడ్ లోది మనం చూస్తున్నాం. ఇప్పుడు క్లోజ్ చేశాను. జస్ట్ ఇలా ఫింగర్ పెడితే ఇది క్లోజ్ అయిపోతుంది. సెన్సార్ దగ్గర ఓపెన్ చేయాలంటే డోర్ హ్యాండిల్ లోపలికి గనక జస్ట్ హ్యాండ్ పెడితే ఆటోమేటిక్ గా అయితే డోర్ ఓపెన్ అవుతుంది. డోర్ ఓపెన్ చేసుకొని డ్రైవర్ సీట్ లోకి అయితే వెళ్ళిపోదాం. ఇక్కడ ఎలా ఉందో ఏంటో చూసేద్దాం. ఫస్ట్ డోర్ లో చూస్తున్నట్టయితే మొత్తం కూడా సాఫ్ట్ టచ్ అనమాట. లెదరేటెడ్ సాఫ్ట్ టచ్ తోటి అయితే ఉంది. బ్లాక్ కలర్ లో కారు అవుట్ అయితే ఎలా డ్యూయల్ కలర్ ఉందో రెడ్ అండ్ బ్లాక్ కలర్ కాంబినేషన్, లోపల కూడా బ్లాక్ కలర్ కాంబినేషన్ ఇచ్చారు. అండ్ ఇక్కడైతే సిల్వర్ కలర్ యూజ్ చేయడం జరిగింది. ఇది సీట్ అడ్జస్ట్మెంట్ అనమాట. మనకి మామూలుగా చూస్తుంటే సీట్ కిందనే యాక్చువల్ గా ఇక్కడే సీట్ కి సంబంధించిన అడ్జస్ట్మెంట్స్ చూస్తూ ఉంటాం. బెంచ్ లో ఏంటంటే ఇక్కడే ఉంటాయి అడ్జస్ట్మెంట్స్ అంతా. సీట్ అడ్జస్ట్మెంట్ ఇక్కడ. ఇది సీట్ ఫ్రంట్ అండ్ బ్యాక్ అనుకోవడానికి, ఇది బ్యాక్ ఆర్మ్ రెస్ట్ కి సంబంధించింది అనమాట. ఫ్యామిలీలో ఎవరైనా 3 members వాళ్ళకి సంబంధించినట్టు సీట్ అడ్జస్ట్ చేసుకునే ఫెసిలిటీ కూడా ఇచ్చారన్నమాట. దానికి సంబంధించిన మెమరీ ఫంక్షన్ ఇక్కడ చూస్తున్నాం. ఇంకోటి మెయిన్ గా అబ్జర్వ్ చేసిందంటే సీట్ అడ్జస్ట్మెంట్ దగ్గర కూడా
ఫ్రంట్ లో గ్రిల్ దగ్గర అయితే ఇచ్చారో బెంచ్ 3 పాయింటెడ్ స్టార్, ఆ చిన్న చిన్న క్యూట్ స్టార్స్ అయితే ఇక్కడ డిజైన్ చేశారనమాట. ఇది బ్లూ కలర్ లో కూడా కనిపిస్తున్నాయి. అండ్ హ్యాండిల్ ఇక్కడ చూస్తున్నాం, లాక్ అండ్ అన్లాక్ ఇక్కడే ఉంది. ఇదంతా కూడా హార్డ్ ప్లాస్టిక్ యూజ్ చేశారు. పవర్ విండో బటన్స్ అయితే ఇక్కడ ఉన్నాయి. అండ్ మిర్రర్ అడ్జస్ట్ చేసుకోవడానికి సంబంధించిన బటన్స్ ఇక్కడ ఉన్నాయి. మామూలుగా మిర్రర్ అడ్జస్ట్మెంట్స్ మాత్రమే చూస్తుంటాం. ఇక్కడైతే లెఫ్ట్ సైడ్ మిర్రరా రైట్ సైడ్ మిర్రరా దానికి చెప్పాలి. అండ్ మిర్రర్ ని ఫోల్డ్ చేసుకోవడానికి, ఓపెన్ చేసుకోవడానికి, ఆ తర్వాత ఇక్కడ అడ్జస్ట్ చేసుకోవడానికి సంబంధించిన బటన్ అన్నమాట. ఇది టైల్ గేట్ ఓపెన్ చేసుకోవడానికి. ఒక్క టైల్ గేట్ ఓపెన్ చేసుకోవడానికి 4 వేస్ ఉన్నాయి. కీతో ఓపెన్ చేసుకోవచ్చు, అక్కడ ప్రెస్ చేసి ఓపెన్ చేసుకోవచ్చు, సెన్సార్. అండ్ ఇక్కడ 4 వేస్ లో టైల్ గేట్ అయితే ఓపెన్ చేసుకోవచ్చు. ఇక్కడ చూస్తున్నాం పెద్ద స్పీకర్, టోటల్ గా 12 స్పీకర్స్ అయితే మనకి ఇచ్చారు. ఇక్కడ మనం చూస్తున్నాం బాటిల్ హోల్డర్, పక్కనే చిన్న స్లాట్ ఉంది ఏదైనా థింగ్స్ పెట్టుకోవడానికి. ఇక్కడ మనకి లైట్ కూడా ఉంది డోర్ లో. ఎప్పుడైనా మనం హైవేలో గానీ ఎక్కడైనా రోడ్ పక్కన ఉన్నప్పుడు డోర్ ఓపెన్ చేసి ఉంటే ఈ లైట్ అనేది చాలా మ్యాండేటరీ అనమాట. ఈ లైట్ ఉంటేనే అవతల వచ్చే వాళ్ళకి చీకట్లో డోర్ ఓపెన్ చేసి ఉంది అనేది అయితే తెలుస్తుంది. డోర్ దగ్గర నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే రబ్బర్ బేడింగ్ కూడా ఇచ్చారనమాట. దీని వల్ల ఏంటి యూజ్ అంటే కంప్లీట్ గా కార్ లోపల కూర్చున్న తర్వాత ప్యాకేజ్ అయిపోతుంది అనమాట. ఎటువంటి సౌండ్స్ అనేది ఎక్కువ లోపలికి రాకుండా ప్రొటెక్ట్ చేయడానికి, ప్యాక్ చేసి ఉంచడానికి కార్ ని. స్టీరింగ్ అయితే చాలా క్యూట్ గా కనిపిస్తుంది. అండ్ బెంజ్ లోగో ఆబ్వియస్లీ ఉంది. ఎట్లా ఉందంటే బెంజ్ లోగో ఇది స్టారే కాతే సన్ కి మెరిసిపోతా ఉంది అనమాట ఈ క్రోమ్ ఎలిమెంట్ అయితే. అండ్ ఇక్కడ చూస్తున్నాం క్లస్టర్ కంట్రోల్ కి సంబంధించిన బటన్స్ అన్ని కూడా ఇక్కడ రైట్ సైడ్ లో ఇచ్చారు. అండ్ ఇక్కడ కాల్ అటెండ్ చేసుకోవడానికి, వాల్యూమ్ అప్ అండ్ డౌన్ చేసుకోవడానికి సంబంధించిన బటన్స్ ఉన్నాయి. పెడల్ షిఫ్టర్స్ చూస్తున్నాం లెఫ్ట్ అండ్ రైట్ సైడ్ కూడా. అండ్ హై బీమ్ లో బీమ్ అడ్జస్ట్ చేసుకోవడానికి ఇక్కడే ఉన్నాయి. లెఫ్ట్ సైడ్ ఉంది లివర్. అండ్ ఇక్కడ చూస్తున్నాం ఆటో, హై బీమ్ లో బీమ్ అడ్జస్ట్ చేసుకోవడానికి ఆటోలో పెట్టుకోవచ్చు, మనం కావాలంటే అడ్జస్ట్ చేసుకోవచ్చు, దానికి సంబంధించిన బటన్. పార్కింగ్ బటన్ ఇక్కడ చూస్తున్నాం. మామూలుగా అయితే లెఫ్ట్ సైడ్ చూస్తుంటాం, బట్ కాకపోతే ఇక్కడ పార్కింగ్ బటన్ ఉంది. ఇదేంటంటే లో బీమ్ లో ఉన్నప్పుడు అడ్జస్ట్ చేసుకోవడానికి ఇక్కడ బటన్ అన్నమాట. అది ఎందుకు అడ్జస్ట్ చేసుకోవడం అంటే ఒక్కొక్కసారి హెవీ లగేజ్ పెడుతుంటాం, ఒక్కొక్కసారి మన ఒక్కళ్ళమే వెళ్తుంటాం. సో దాని వల్ల కార్ వెయిట్ వల్ల లైట్ అనేది అప్ అండ్ డౌన్ అవుతూ ఉంటుంది. దాన్ని అడ్జస్ట్ చేసుకోవడానికి ఇక్కడ ఒక బటన్ ఇచ్చారన్నమాట. అండ్ ఇక్కడ ఏసీ వెంట్ చూస్తున్నాం. ఇది రౌండ్ షేప్ లో ఉంది, లోపల క్రోమ్ ఎలిమెంట్ తోటి డిజైన్ చేసింది అనమాట ఏసీ వెంట్. ఇక్కడ అంతా కూడా పియానో బ్లాక్ కలర్ తోటి డిజైన్ చేశారు. క్లస్టర్ అండ్ టచ్ స్క్రీన్ రెండు కలిపి ఒకటే ఇచ్చారన్నమాట. ఒకటే స్క్రీన్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ స్టీరింగ్ వచ్చి మనకి టిల్ట్ అండ్ టెలిస్కోపిక్ స్టీరింగ్ ఉంది. కార్ అయితే ఆన్ చేస్తున్నాను. స్టార్ట్ అండ్ స్టాప్ బటన్ అయితే ఇక్కడ ఉందన్నమాట లెఫ్ట్ సైడ్. ఇదంతా క్లస్టర్ మనకి ఎంత క్లియర్ గా ఉందంటే క్లస్టర్ విజువల్ అసలు డిజిటల్ ఉంది మొత్తం. మనము చేంజ్ చేసుకోవచ్చు అనమాట క్లస్టర్ ని. స్పోర్ట్స్, క్లాసిక్, నావిగేటర్ ఇక్కడ మనకి చూస్తున్నాం. సో ఇది బెంజ్. అన్ని మొరట పనులు చేస్తున్నాను నేను దీంతో. దీన్ని అలా చేయకూడదంట, చాలా సాఫ్ట్ గా టచ్ చేయాలట. ఇది హోమ్ బటన్. యారోస్ ఇచ్చారు కదా అని ఇందాక నుంచి నొక్కకూడదు. నేను క్లస్టర్ చూపించడానికని పడుతున్న తిప్పలు అనమాట. సో ఇది క్లస్టర్ మార్చుకోవచ్చు. ఇది క్లాసిక్ లో ఉంది. జస్ట్ స్వైప్ చేస్తే ఇట్లా మారుతుంది అనమాట. ఇది స్పోర్ట్స్ అండ్ జస్ట్ స్వైప్ చేయాలంట. నావిగేటర్ ఇది అసిస్టెంట్, సర్వీస్ కి సంబంధించింది. మనకి సర్వీస్ కి సంబంధించింది కావాలంటే కనుక మళ్ళీ ఓకే చెప్తే దాని లోపలికి వెళ్తాం అనమాట. ఇంకా ఇన్ డెప్త్ మనకి తెలుస్తాయి. సో ఇది కూర్చుంటే ఇది ఒక మహా ప్రపంచం అండి. క్లస్టర్ లో బోర్డ్ అని ఉన్నాయన్నమాట. సో ఇదైతే ఇన్ఫర్మేషన్ ఉంది. అండ్ ఇంకొకటి 267 కిలోమీటర్స్ మనం ఇంకా ట్రావెల్ చేయొచ్చు. మాక్సిమం వచ్చి 334 కిలోమీటర్స్ వరకు కూడా మనం ట్రావెల్ చేయొచ్చు. ఇప్పుడు దీని బ్యాటరీ వచ్చి 63% వరకు ఉందన్నమాట. అండ్ ఇక్కడ చూస్తున్నాం డ్రైవ్ మోడ్స్ అక్కడైతే కనిపిస్తున్నాయి రైట్ సైడ్. ఇది టచ్ స్క్రీన్ కి వచ్చేస్తే టచ్ స్క్రీన్ నావిగేటర్ కూడా పెట్టుకోవచ్చు. ఇందులో స్పెషల్ గా ఏముందంటే నావిగేటర్ లో ఏంటంటే మనం రైట్ తీసుకోవాలా, లెఫ్ట్ తీసుకోవాలా, ఫ్లైఓవర్ ఎక్కాలా, స్క్రీన్ లో ఆరోస్ వచ్చి మనకి ఇండికేట్ చేస్తుంది. ఇప్పుడు మీరు లెఫ్ట్ కి వెళ్ళాలి, ఇంకొంతలా. అంత డీప్ గా అయితే మనకి నావిగేటర్ వేరే వాటిలో చూపించలేదు. ఈవెన్ నా ఫోన్ లో కూడా చూపించదు అంత డీప్ గా. ఫ్లైఓవర్ వచ్చినప్పుడు కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాం. ఆ ప్రాబ్లం అయితే ఇందులో లేదు. నావిగేటర్ లో చాలా క్లియర్ గా చెప్తుంది ఫ్లైఓవర్ ఎక్కాలి లేదంటే కింద నుంచి వెళ్ళాలి అనేది. ఆ నావిగేటర్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. ఫోన్ కి సంబంధించింది, కాల్ అటెండ్ చేసుకోవడానికి సంబంధించింది. హోమ్ లో అయితే ఇదిగోండి నావిగేటర్ ఇక్కడ చూస్తున్నాం. కాల్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా ఉంది. కింద చూస్తున్నాం ఏసీ వెంట్స్ 3 ఇచ్చారు. పియానో బ్లాక్ తోటి అండ్ సిల్వర్ అండ్ క్రోమ్ ఎలిమెంట్ తోటి 3 కలర్స్ తోటి డిజైన్ చేసింది. రౌండ్ కలర్ లో చాలా అట్రాక్ట్ చేస్తున్నాయి. దీన్ని అడ్జస్ట్ చేసుకోవడానికి ఇట్లా తిప్పుకోవాలన్నమాట. కింద ఏసీకి సంబంధించిన బటన్స్ అన్ని ఉన్నాయి. ఆటో కంట్రోలర్స్, ఇది వెంటిలేటర్ కి సంబంధించింది. ఇది పార్కింగ్ బటన్ అయితే ఇక్కడ ఉంది. రేర్ లో వాళ్ళకి కూడా ఏసీ కంట్రోల్ చేయాలంటే మనం ఇక్కడ నుంచి కూడా కంట్రోల్ చేయొచ్చు. దానికి సంబంధించిన బటన్స్ ఇటు ఉన్నాయి అనమాట. ఇక్కడ కింద వైర్లెస్ ఛార్జింగ్ స్లాట్ అయితే ఉంది. అండ్ ఇక్కడ చిన్న యూఎస్బి ఛార్జింగ్ స్లాట్ కూడా ఉంది. అండ్ 12 వాట్స్ ఛార్జింగ్ స్లాట్ కూడా ఇక్కడ ఉన్నాయి. 3 కూడా ఇక్కడ ఇచ్చేసారు అనమాట. ఇంకా మళ్ళీ ఇదొక దగ్గర అదొక దగ్గర
లేకుండా 2 కప్ హోల్డర్స్ అయితే ఇక్కడ చూస్తున్నాం. డోర్ ఓపెన్ చేసుకుంటే ఇవన్నీ ఉంటాయి, లేదు అవసరం లేదు అంటే కనుక క్లోజ్ చేసేసుకోవచ్చు ఇట్లా. ఇదంతా కూడా పియానా బ్లాక్ కలర్ తోటి ఉంది. అంబియన్ లైట్ ఇక్కడ చూస్తున్నాం మనం. ఇక్కడ దానికి సైడ్ అంతా క్రోమ్ ఎలిమెంట్ తోటి డిజైన్ చేసింది. ఇది వాల్యూమ్ అప్ అండ్ డౌన్ చేసుకోవడానికి సంబంధించింది. 360 డిగ్రీ కెమెరా ఒకసారి నేను చూపిస్తాను. ఇక్కడ 360 డిగ్రీ కెమెరా ఇప్పుడైతే మనకి 3D లో ఉంది. ఇది ఫ్రంట్ కెమెరా మనకి, ఇది వైడ్ యాంగిల్ కెమెరా. పొజిషన్స్ అయితే ఇక్కడ చూపిస్తుంది. ఇది రేర్ వ్యూ కెమెరా క్లారిటీ అయితే చాలా బాగుంది అనమాట. చాలా క్లియర్ గా కనిపిస్తుంది, చూస్తున్నారు కదా. కంఫర్ట్, ఎకో, స్పోర్ట్స్ అండ్ ఇండివిజువల్ ట్రై మోడ్స్ మనకి తగ్గట్టు మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ కీస్ గానీ ఇంకేమన్నా పెట్టుకోవచ్చు. ఆర్మ్ రెస్ట్, ఇది ఆర్మ్ రెస్ట్ అయితే మనకి చాలా సాఫ్ట్ గా ఉంది. అండ్ దీని లోపల కూడా స్టోరేజ్ ఉంది అనమాట. జస్ట్ ప్రెస్ చేస్తే ఇది ఓపెన్ అయిపోతుంది. డెప్త్ గా అయితే ఉంది. చాలా స్టోరేజ్ అయితే పెట్టుకోవచ్చు. లోపలికి అయితే ఉందన్నమాట బాగా. లేదంటే ఇలా క్లోజ్ చేసుకోవచ్చు. 2 ways లో ఇది అయితే ఓపెన్ అవుతుంది. సో ఇంతసేపటి నుంచి కూర్చున్నాం కదా, సీట్ కంఫర్ట్ చెప్పాలి కదా మరి. సీట్ కంఫర్ట్ చాలా కంఫర్టబుల్ గా ఉంది. ఇదైతే బకెట్ సీట్ ఎలా అయితే ఉంటుందో ఆ కంఫర్ట్ అయితే ఉందన్నమాట. అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్ అయితే ఉంది. ఇంత పైదాకా అయితే హెడ్ రెస్ట్ అడ్జస్ట్ అవుతుంది. హెడ్ రెస్ట్ కోసం చూస్తే తెలిసింది. సన్ రూఫ్ కూడా ఉంది. సన్ రూఫ్ అయితే ఒకసారి ఓపెన్ చేద్దాము. జస్ట్ ఒకసారి ఇలా టచ్ చేస్తే సన్ రూఫ్ అయితే ఓపెన్ అయిపోతుంది. అంటే రూఫ్ మొత్తం కంప్లీట్ గా ఓపెన్ అవ్వలేదు. సో ఇప్పుడు సన్ రూఫ్ అయితే ఓపెన్ అయిపోయింది. సింగిల్ టచ్ తో ఓపెన్ చేసుకోవచ్చు, సింగిల్ టచ్ తోటి క్లోజ్ చేసుకోవచ్చు. సో ఇది కూడా మనము సింగిల్ టచ్ తోటే క్లోజ్ చేసుకోవచ్చు. నార్మల్ కార్స్ లో చూస్తున్నట్టయితే కొన్ని కార్స్ లో ఇది మాన్యువల్ గా ఓపెన్ చేసుకోవాల్సి వస్తుంది. కాకపోతే ఇది బెంచ్ కాబట్టి దీన్ని సింగిల్ టచ్ తోటి క్లోజ్ చేసుకోవచ్చు. ఇక్కడైతే చాలా బటన్స్ కనిపిస్తున్నాయి మనకి. ఇది సన్ రూఫ్ ఓపెన్ చేసుకోవడానికి. ఇది SOS కి సంబంధించింది. కాల్ మీ ఉంది, రోడ్ అసిస్ట్ కి సంబంధించింది అనమాట. ఇక్కడ ఇవి లైట్స్ అయితే ఉన్నాయి. చాలా క్యూట్ గా స్లోగా వెలుగుతున్నాయి. చాలా క్రిస్టల్ గా ఉన్నాయి, చూసారా. ఈ హెలోజన్ లైట్ ఉంది, LED అయితే కాదు. ఇది రీడింగ్ లైట్స్ కి సంబంధించిన బటన్స్ అన్నమాట. ఇది రేర్ వ్యూ మిర్రర్. ఇది గ్లో బాక్స్ మనం ఇది చూస్తున్నాం, మల్టీపర్పస్. ఇక్కడైతే లైట్ ఉంది, చిన్న స్లాట్ ఉంది సపరేట్ గా. చిన్న థింగ్స్ ఏదైనా పెట్టుకోవడానికి ఇది పెద్దదన్నమాట. సో ఇదంతా కూడా మనకి ఫ్రంట్ క్యాబిన్ లో ఇక్కడ కూడా డిజైన్ చేసింది. మనకి ఫ్రంట్ లో గ్రిల్ మీద ఎలా అయితే చూసామో డిజైన్ స్టార్, ఆ మోడల్ అయితే ఇక్కడ డిజైన్ చేసింది అనమాట. ఇదంతా కూడా మనకి బ్లూ కలర్ లో మారుతూ ఉంటుంది. ఇక్కడ AC వెంట్ చూసాం, కాపర్ యూజ్ చేశారు లోపల. అండ్ అవుట్ లైన్ అంతా కూడా పియానో బ్లాక్ అండ్ సిల్వర్ కలర్ తో రౌండ్ షేప్ లో కనిపిస్తుంది. మిడిల్ లో 3 ఉన్నాయి, లెఫ్ట్ అండ్ రైట్ 2 ఉన్నాయి అనమాట. AC వెంట్స్ ఫ్రంట్ లో. చాలా అందంగా కనిపిస్తుంది, చూస్తున్నారా. అంబియన్ లైట్ ఏ కలర్ లో అయితే ఉంటుందో ఇక్కడ చూస్తున్నారు కదా, పర్పుల్ కలర్ లో ఉంది ప్రెసెంట్. చాలా అందంగా ఉంది పర్పుల్ కలర్. అదే కలర్ లో మనకి ఇక్కడ స్టార్స్ అంతా కూడా కలర్స్ మారుతుంది అనమాట. ఇది నైట్ టైం అయితే చాలా అందంగా ఉంటుంది. మనకి AC వెంట్ లో కూడా వస్తుంది అంబియన్ లైట్, చిన్నది. ఇదంతా కూడా మనకి అపిరెన్స్ క్యాబిన్ లో ఒక స్టైలిష్ లుక్ రావడం కోసం అని చెప్పి ఇక్కడ కూడా ఉంది, చూసారా. అంబియన్ లైట్ ఎక్కడెక్కడ ఉందో చూపిస్తున్నాను. ఇదంతా కూడా అంబియన్ లైట్ ఉంది. AC వెంట్స్ లో ఉంది. మనం కలర్ చేంజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు పర్పుల్ ఉంది కదా, సో దాన్ని అయితే అది ఆరెంజ్ కలర్ లోకి మారిపోయింది. ఇప్పుడు ఎల్లో, బట్ పర్పుల్ కలరే బాగుంది నాకైతే. నేను పర్పులే పెట్టుకుంటా. అంటే ఇంకా నైట్ అవ్వలేదు కాబట్టి అది అట్రాక్టివ్ గా కనిపిస్తుంది. లైట్ బ్లూ పెడితే నైట్ టైం మేబీ అందంగా కనిపిస్తుండొచ్చు. 64 కలర్స్ అంబియన్ లైట్ అయితే మనం మార్చుకోవచ్చు అనమాట. 7 ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి సేఫ్టీ కోసం. అండ్ గ్లోబల్ ఎన్క్యాప్ లో ఇది 5 స్టార్ రేటింగ్ అయితే తీసుకుంది. యాక్చువల్ గా ఫ్రంట్ లో కూర్చున్నప్పుడు సన్ రూఫ్ చూస్తే ఇక్కడ వరకే ఉందనుకున్నా. బ్యాక్ రో లోకి వచ్చాక ట్విస్ట్ అదిరిపోయింది. ఇక్కడ ఒక సన్ రూఫ్ కనిపించింది నాకు. ఇప్పటిదాకా అయితే నేను చూడలేదు. సన్ రూఫ్ లో పార్టీషన్ ఉంది, ఫ్రంట్ రోకి బ్యాక్ రోకి అనమాట. అయితే ఏంటంటే ఇది సేఫ్టీ కోసం అని చెప్పి ఇలాగా డిజైన్ చేసేన్నారు. సన్ రూఫ్ ఫ్రంట్ రో వరకే మాత్రమే ఓపెన్ అవుతుంది. ఇది మాత్రం ఓన్లీ గ్లాస్ అనమాట. ఇది మూన్ రూఫ్. ఓపెన్ అవుతుంది కాబట్టి ఇది మూన్ రూఫ్. ఓపెన్ అవుతుంది కాబట్టి అది సన్ రూఫ్. మనమైతే ఇలా పిలుచుకుందాం, ఎవరి సంగతి మనకెందుకు. మన కారు మన ఇష్టం పేరు పెట్టుకోవడానికి. ఇది ట్విస్ట్ నాకు అదిరిపోయింది. అండ్ ఇంకా సీట్స్ అయితే 3 మొత్తం కూడా ఓపెన్ అంటే క్లోజ్ అయిపోతుంది కదా. మనం బూట్ స్పేస్ పెంచుకోవాలంటే అంటే ఏకగా ఓపెన్ అవుతుంది. మనకి ఎంత కావాలంటే అంత క్లోజ్ చేసుకోవచ్చు. ఈ సీటు ఇక్కడైతే క్లోజ్ చేసుకోవచ్చు. అంటే ఇంత కొంచెం లగేజ్ ఉంది ఇది అంటే కనుక. లేదు ఇంకా కావాలంటే ఇది కూడా మనం క్లోజ్ చేసుకోవచ్చు. సో నాకు కొంచెం ఇక్కడ తెలుస్తుంది ఏంటంటే లెగ్ పైకి ఉంది. నార్మల్ గా అయితే సీట్ కి మనం టై లెవెల్ కి సీట్ అయితే ఉంటుంది, కానీ నా కాలు కొంచెం పైకి ఉంది, సీట్ అయితే కిందకు ఉంది. అంటే మన టై వరకు అయితే సీట్ ఉండాలి, హైట్ గానీ వాట్ ఎవర్. అలాగైతే లేదు అనమాట. సీట్ అయితే కింద కనిపిస్తుంది. టై సపోర్ట్ అయితే అంత అనిపించలేదు. లెగ్ రూమ్ అయితే చాలా ఎక్కువ ఉంది. అండ్
హెడ్ రూమ్ కూడా చాలా ఎక్కువ ఉంది. సీట్ అయితే ఫోల్డ్ చేసుకోవచ్చు అని చెప్పాను కదా. సీట్ అయితే కంప్లీట్ గా స్టోరేజ్ కి పెంచుకోవాలంటే సీట్ అయితే ఫోల్డ్ చేసుకోవచ్చు. అడ్జస్టబుల్ అయితే 3 ఇచ్చారు అండ్ సీట్ బెల్ట్స్ కూడా 3 ఇచ్చారు. నా బాడీ చూస్తున్నారు కదా, నా బాడీ కంఫర్టబుల్ పొజిషన్ లోనే ఉంది. బట్ నాకు కొంచెం అనిపిస్తుంది అయితే ఈ థై దగ్గర సపోర్ట్ కొంచెం అనిపిస్తుంది. లెగ్ రూమ్ అంతా క్యాబిన్ అంతా కూడా స్పేషియస్ గా ఉంది. ఇక్కడ ఏసీ వెంట్స్ అయితే 2 ఇచ్చారు రౌండ్ కలర్ లో. సో కింద చిన్న స్లాట్ ఇచ్చారు, ఏదైనా థింగ్స్ పెట్టుకోవడానికి. మ్యాగజైన్ పాకెట్ అయితే ఇక్కడ ఇచ్చారు అనమాట. అండ్ ఫోల్డబుల్ హ్యాండిల్స్ ఉన్నాయి. సూట్ హుక్ కూడా ఉంది. చిన్న క్యూట్ రీడింగ్ ల్యాంప్ అయితే ఇక్కడ ఉంది అనమాట. క్యాబిన్ అయితే చాలా యాజ్ సింపుల్ యాజ్ నీట్ గా ఉంది అనమాట. క్యాబిన్ స్పేషియస్ గా కంఫర్టబుల్ గా ఉంది. 3 ప్యాసింజర్స్ అయితే ఆరాంగానే కూర్చోవచ్చు. అండ్ ఇక్కడ ఫోల్డబుల్ ఆర్మ్ రెస్ట్ ఉంది. కప్ హోల్డ్స్ ఏవి ఉన్నాయి. కప్ హోల్డ్స్ అయితే ఇలాగనమాట ఓపెన్ చేసుకోవచ్చు. చాలా బాగా అనిపిస్తుంది నాకు. సో బాటిల్ అయితే పెట్టి చూస్తున్నాను ఇది ఎంత వరకు హోల్డ్ చేస్తుంది అనేది. సో ఇలా అయితే గాజు బాటిల్, యాక్చువల్ గా ప్లాస్టిక్ కన్నా కూడా గాజు బాటిల్ కొంచెం వెయిట్ ఉంటుంది. బాటిల్ అయితే పెట్టాను, చాలా నీట్ గా అయితే హోల్డ్ చేస్తుంది అనమాట. మన కప్స్ కూడా అలాగే హోల్డ్ చేసుకోవచ్చు. ఇది ఒక డిఫరెంట్ పద్ధతి. అన్ని లోపల ఆర్గనైజ్ గా క్లోజ్డ్ గా పెట్టుకొని నీట్ కార్ ఎంత నీట్ గా ఉండాలంటే అంబియన్ అంతా క్లాసీ లుక్ ఉండడం కోసం అని చెప్పి ఇక్కడ కప్ హోల్డ్స్ ఉన్నాయనుకోండి, ఆర్మ్ రెస్ట్ ఎట్లా ఉంటుంది, కంఫర్టబుల్ గా ఉండదు కదా. సో కప్ హోల్డ్స్ అయితే ఇక్కడ పెట్టేసి చాలా నీట్ గా ప్యాక్ చేస్తారు. ఈ ఆర్మ్ రెస్ట్ అంతా కూడా సాఫ్ట్ గా ఉంది, అవసరం లేదంటే క్లోజ్ చేసేసుకోవచ్చు. చాలా క్యూట్ గా ఉంది అండ్ స్పేషియస్ గా ఉంది. లగ్జరీస్ ఫీలింగ్ వస్తుంది. ఫ్రంట్ లో క్యాబిన్ అంతా కూడా చాలా స్టైలిష్ గా ఉంది. అండ్ కలర్ కాంబినేషన్స్ కానీ అంబియన్ లైట్స్ కానీ వాట్ ఎవర్ అన్ని బాగున్నాయి. ఇంకా అంతకన్నా ఏం కావాలి ఈవీ వెహికల్. సో అదనమాట. ఈ స్క్రీన్ అయితే 12.25 ఇంచ్ ఉంది. ఇది ఆండ్రాయిడ్ అండ్ యాపిల్ కార్ ప్లే సపోర్ట్ చేస్తుంది అనమాట. అంతేకాకుండా సేఫ్టీ కోసం అయితే బ్లైండ్ స్పాట్ అసిస్ట్ ఉంది, యాక్టివ్ బ్రేకింగ్ సిస్టమ్ ఉంది, యాక్టివ్ పార్కింగ్ అసిస్ట్ ఉంది అండ్ మెర్సిడీస్ బెంజ్ ఎమర్జెన్సీ కాల్ సిస్టమ్ ఉంది, లైవ్ ట్రాఫిక్ ఇన్ఫర్మేషన్ ఉంది. టైర్ చేంజ్ కిట్ అయితే చూసాం కదా మనం, బూట్ స్పేస్ లో ఉంది. టైర్ లో ఏమైనా ప్రాబ్లం వస్తే దాన్ని ఎమర్జెన్సీకి చేసుకోవడానికి ఒక కిట్ అయితే ప్రొవైడ్ చేస్తారు. దాంతో పాటు టైర్ ప్రెషర్ మానిటరింగ్ సిస్టమ్ కూడా ఉంది. బ్యాటరీ కెపాసిటీ వచ్చి 70.5 కిలోవాట్స్ బ్యాటరీ కెపాసిటీ ఉంది. ఇది స్పీడ్ 0 నుంచి 100 కిలోమీటర్స్ వరకు 8.6 సెకండ్స్ లోనే అందుకుంటుంది. దీని టాప్ స్పీడ్ వచ్చి 160 కిలోమీటర్స్ పర్ అవర్ అయితే ఉంది. ఈ కారు డైమెన్షన్ విషయానికి వచ్చేసరికి 4468 mm లెంత్ ఉంది, 1834 mm విత్ ఉంది, 1608 mm హైట్ ఉంది. ఈ కారు మాక్సిమం టార్క్ వచ్చి 385 Nm ఉంది. చూసారు కదా ఎంత క్యూట్ గా ఉందో మెర్సిడీస్ బెంజ్ EQA 250 ప్లస్. దీని రేంజ్ ఎంత చెప్పలేదు కదా, 560 కిలోమీటర్స్ రేంజ్ అయితే కంపెనీ క్లైమ్ చేస్తుంది అనమాట. దీని ఆన్ రోడ్ ప్రైస్ వచ్చి 68 lakhs వరకు ఉంది. ఈ కార్ మనకి రివ్యూకి ఇచ్చిన వాళ్ళు మహావీర్ బెంజ్ షోరూమ్ వాళ్ళు. ఇది మాదాపూర్ పోలీస్ స్టేషన్ కి ఆపోజిట్ లో ఉందన్నమాట. మీరు ఈ కారు టెస్ట్ డ్రైవ్ చేయాలనుకున్నా, కారుకి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ తెలుసుకోవాలనుకున్నా కూడా డిస్క్రిప్షన్ లో వాళ్ళ నెంబర్ ఉంటుంది, వాళ్ళకి కాంటాక్ట్ చేయండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇన్స్టాగ్రామ్ లింక్, అఫీషియల్ లింక్ కింద ఉంది డిస్క్రిప్షన్ లో. సో దాన్ని కూడా ఫాలో చేయండి.